హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. ఈరోజు మనం మ్యాథ్స్ మీడియంలో క్లాస్ 10 చాప్టర్ 3 పాలినామియల్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ స్టార్ట్ కీ కాన్సెప్ట్స్. పాలినామియల్ అంటే ఫస్ట్ వాట్ ఈజ్ అ పాలినామియల్ అనే విషయం తెలియాలి కదా. సో అదే an algebraic expression in which the variable involved have only non-negative integer power is called a polynomial. ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్, ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, which are the variables involved have only non-negative integer powers. So non-negative integers అంటే including 0, +1, +2, +3 అలాంటి పవర్స్ ఉండే వాటిల్ని పాలినామియల్స్ అంటాము. పాలినామియల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. సో కొన్ని కాన్స్టెంట్స్ కొన్ని వేరియబుల్స్ యూస్ చేసి మనం పాలినామియల్ని ఫామ్ చేస్తామన్నమాట. కోఎఫిషియంట్స్ operate on variables which can be raised to various powers of non-negative integer exponents. సో కోఎఫిషియంట్స్ అనేటివి ఉంటాయి కదా ఒక వేరియబుల్కి, వాటిల్లో నాన్ నెగిటివ్ ఇంటీజర్స్లో ఆ వేరియస్ పవర్స్ ఉన్నాయంటే ఆర్ నాట్ పాలినామియల్స్ అవ్వవు. ఎందుకు? నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అండ్ రూట్ ఓవర్ అంటే ఇర్రేషనల్ ఉంటాయి కదా, ఆ నంబర్స్ని పాలినామియల్స్ కిందకి రావన్నమాట అలాంటి ఎక్స్ప్రెషన్స్. General form of polynomial having nth degree in variable x is p of x is equal to a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 and so on a n minus 1 x plus an. సో ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఎ పాలినామియల్ విత్ nth డిగ్రీ అనమాట. సో ఒక నెంబర్ తీసుకొని nth డిగ్రీ, ఇక్కడ ఎలాగ స్క్వేర్ క్యూబ్ అలా చూస్తున్నామో అలాగ ఒక nth డిగ్రీ తీసుకుంటే ఆ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. వేర్ a0, a1, a2 అండ్ సో ఆన్ an minus 1, an ఆర్ రియల్ కోఎఫిషియంట్స్ అండ్ a0 డస్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ a0 అనేది 0 అవ్వదు. ఎందుకు? అప్పుడు మనకి ఆ వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అక్కడ పర్టికులర్ వేరియబుల్ అనేది 0 అయిపోతుంది మనం 0 కన్నా మల్టిప్లై చేస్తే. సో ఇక్కడ a0 అనేది ఏదైతే ఉందో ఇది 0కి ఈక్వల్ కాదు. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. ఒక పాలినామియల్కి డిగ్రీని ఎలా మనం చెప్తాము అనేది, ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ది హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఇన్ ఏ పాలినామియల్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ డిగ్రీ. ఇప్పుడు ఇలా ఫుల్ ఉంది, ఇక్కడ హైయెస్ట్ ఉంది. ఇప్పుడు 3x² + 5x + 6, ఇక్కడ 2 వేరియబుల్స్ 1 కాన్స్టెంట్ ఉన్నాయి, అవునా? సో వీటిలో డిగ్రీ ఎంత ఉంది, పవర్స్ ఎన్ని ఉన్నాయి? x పవర్ 2 ఉంది, x పవర్ 1 ఉంది. దీనిలో హైయెస్ట్ 2 కాబట్టి ద డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ వచ్చి 2 అని చెప్తామన్నమాట. సో ఇక్కడ కూడా అదే చెప్పారు. ఇన్ అదర్ వర్డ్స్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఇన్ ఏ పాలినామియల్ f of x ఈజ్ కాల్డ్ ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ f of x. ఓకే, నెక్స్ట్ example, f of x is equal to 5x plus 1 by 3 is a polynomial in the variable x of degree 1. ఎందుకు? x power 1 అంటాం కాబట్టి. నెక్స్ట్ g of y is equal to 3y² minus 5 by 2y plus 7 is a polynomial in the variable y of degree 2. ఎందుకు? ఇక్కడ అన్ని వేరియబుల్స్ ఉన్నాయి, పవర్ వచ్చి 2 ఉంది కాబట్టి. సో డిగ్రీ 2. సో ఇలా పాలినామియల్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ద డిగ్రీ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ అంటే మనం చెప్పగలగాలి. నెక్స్ట్ జీరో పాలినామియల్. ఏ పాలినామియల్ ఆఫ్ ఏ డిగ్రీ 0 ఈజ్ కాల్డ్ ఏ జీరో పాలినామియల్. ఇలా ఒక పాలినామియల్ తీసుకొని దానిలో ఉండే డిగ్రీ 0 అయినప్పుడు వాటిని జీరో పాలినామియల్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ f of x ఈక్వల్ టు 8, f of x ఈక్వల్ టు -5/2 అంటే మనం కాన్స్టెంట్స్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ linear polynomial. A polynomial of degree 1 is called linear polynomial that are having only constants. f of x is equal to 3x plus 5, g of y is equal to 7y minus 1, p of z is equal to 5z minus 3. More generally, any linear polynomial in variable x with real coefficients is of the form f of x equal to ax plus b, where a and b are real numbers and a does not equal to 0. సో ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాం కదా, ఆ వేరియబుల్కి ఉండే కోఎఫిషియంట్ అనేది ఎప్పుడు 0 అవ్వకూడదు. అలాగే ఏ అండ్ బి ఆర్ రియల్ నంబర్స్ అయి ఉండాలి. సో రియల్ నంబర్స్ అంటే మనకు తెలిసిందే కదా, బోత్ ఫ్రాక్షన్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అంటే లైక్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ రియల్ నెంబర్స్. సో అలా ఉంటాయి అన్నమాట. సో వీటిని లీనియర్ పాలినామియల్ అంటే. నోట్
దీనికి ఒక నోట్ ఉంది, అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అని అర్థం. ఏ లీనియర్ పాలినామియల్ మే బీ మొనోమియల్ ఆర్ బైనోమియల్ బికాజ్ లీనియర్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7/5x minus 5/2 is a binomial, whereas a linear polynomial g of x is equal to 2/5x is a monomial. మనకి 8th క్లాస్లో what is a monomial, what is a binomial and what is a polynomial, it means more than 3 ఉన్నప్పుడు ఎలా పాలినామియల్ అంటాం అనేది 8th క్లాస్లో మనం నేర్చుకున్నాం. సో అలాగే అంటే ఇలాగా సింగిల్ విత్ వేరియబుల్ అవ్వచ్చు, కాన్స్టెంట్ అవ్వచ్చు, ఒక ఎక్స్ప్రెషన్లో ఒక సింగిల్ ఉంది అంటే అది మోనోమియల్, ఇది మోనోమియల్. చూడండి ఇవి రెండు ఉన్నాయి కాబట్టి బైనోమియల్, వెదర్ దే ఆర్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఉంటుంది, నాట్ అ మల్టిప్లికేషన్. సో అవి మల్టిప్లై చేస్తే వీ గెట్ సమ్ ఆన్సర్ నో. సో దట్స్ వై దీస్ ఆర్ బైనోమియల్స్. ఓకే, ఇక్కడ ఏ లీనియర్ పాలినామియల్ మేబీ అంటే ఒక లీనియర్ పాలినామియల్ మోనోమియల్ అవ్వచ్చు, బైనామియల్ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోనోమియల్ అండ్ బైనామియల్ ఇచ్చారు అంతే. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5x². ఇది మోనోమియలే అవ్వచ్చు, కానీ పవర్ ఆఫ్ 2 ఉంది అంటే వాటిని క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7x² minus 5x. సో ఇక్కడ పవర్ ఆఫ్ 2 డిగ్రీ ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్. హియర్ ఆల్సో 8x² plus 6x plus 5. సో హియర్ we are having degree of 2 for this given polynomial. So that's why we are calling it is as a quadratic polynomial. Next, more generally, any quadratic polynomial in variable x with real coefficients is of the form f of x is equal to ax² plus bx plus c, where a, b and c are real numbers and a does not equal to 0. So quadratic polynomials అన్నీ ఇలా ఉంటాయి. ax² plus bx plus c అనేటివి రియల్ నంబర్స్, అంటే abc అనేది రియల్ నంబర్స్. ఎప్పుడూ కూడా ఏ అనేది 0 కాదు. వై? బికాజ్ ఆఫ్ మనం క్వాడ్రాటిక్ గురించి మాట్లాడుతున్నాం. సో పవర్ ఆఫ్ 2 అనేది కంపల్సరీ ఇన్ దట్ ఈక్వేషన్, రైట్? సో అందుకనే అక్కడ ఏ అయితే కోఎఫిషియంట్ ఏ ఉందో అది ఎప్పుడు 0కి ఈక్వల్ కాకూడదు. నెక్స్ట్ నోట్, ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ మే బీ ఏ మోనోమియల్ ఆర్ అ బైనోమియల్ ఆర్ ఎ ట్రైనోమియల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/5x² ఈజ్ ఏ మోనోమియల్. g of x is equal to 3x² minus 5 is a binomial and 3x² minus 2x plus 5 is a trinomial. See here, అదే చెప్పారు. ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ మే బీ అ మోనోమియల్, అంటే సింగిల్ దానిలో కూడా x² ఉండొచ్చు, బైనామియల్ 2 టైమ్స్లో కూడా, ఐ మీన్ రెండు ఎక్స్ప్రెషన్ సింగిల్ ఎక్స్ప్రెషన్లో ఒక బైనామియల్ ఉన్నప్పుడు కూడా అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వచ్చు, ట్రైనామియల్లో కూడా అవ్వచ్చు. జనరలీ మనం ట్రైనామియల్ యూస్ చేస్తాం కాబట్టి వెన్ ద టైమ్ ఆఫ్ యూజింగ్ ప్రాబ్లమ్స్, సో అప్పుడే మనకి తెలుసు కాబట్టి, కానీ బ్లైండ్గా అదే గుర్తుపెట్టుకుంటాం. కానీ వీ కెన్ హ్యావ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యాజ్ ఏ మోనోమియల్, బైనామియల్ కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. పాలినామియల్ ఆఫ్ ఏ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ ఏ క్యూబిక్. ఇక్కడ స్క్వేర్ ఉంటే క్వాడ్రాటిక్, సింగిల్ ఉంటే లీనియర్ పాలినామియల్ అండ్ వితౌట్ ఎనీ డిగ్రీ ఉంటే 0 ఎలాగో, అలాగే 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అంటాము. సో మీకు తెలిసిందే, అవి మోనోమియల్ అవ్వచ్చు, బైనామియల్ అవ్వచ్చు, ట్రైనామియల్ అవ్వచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నిట్లాగే. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, వేరియబుల్ విత్ సమ్ కోఎఫిషియంట్ విత్ డిగ్రీ ఆఫ్ 3 ఉండాలి. సో అలా అనమాట. చూడండి ఇక్కడ ఇచ్చిన అన్ని కేసెస్లో మనకి డిగ్రీ ఆఫ్ 3 ఉంటుంది గివెన్ ఎక్స్ప్రెషన్. సో దోస్ ఆర్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్స్. నెక్స్ట్, పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n ఈజ్ స్టాండర్డ్ ఫామ్. సో పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n కావాలి అంటే మనం ఇక్కడ 0, 1, 2, 3 చూసాం. అలా nth డిగ్రీ ఉన్నప్పుడు ఏంటి ఆ ఫామ్? ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ x ఆఫ్ ఏ డిగ్రీ n ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫామ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు an x power n plus an minus 1 x power n minus 1 plus and so on a1 x plus a0, where a0, a1 అండ్ రివర్స్ అనమాట. a2, an ఆర్ కాన్స్టెంట్స్, an డస్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏదైతే మనం కోఎఫిషియంట్, ఐ మీన్ ఇక్కడ క్వాడ్రాటిక్ ఉన్నా, క్యూబిక్ ఉన్నా, లీనియర్ ఉన్నా, ఎంత పవర్ ఉన్నా సరే దాని యొక్క కోఎఫిషియంట్ అనేది ఎప్పుడు 0 కాదు. ఓకే, ఇన్ అ పర్టిక్యులర్ ఇఫ్ a నాట్ ఈక్వల్ టు a1, a1 ఈక్వల్ టు a2 and so on equal to an equal to 0, all the constants are 0, we get the constant 0. We get the 0 polynomial which is not defined. మనం అనుకునిందే కదా, ఏ పాలినామియల్ విత్ డిగ్రీ 0 అయితే ఏమవుతుంది, అది ఒక 0 పాలినామియల్ అవుతుంది.
ఇఫ్ ఇన్ కేస్ అన్ని జీరోలే ఉన్నాయి అనుకుంటే కాన్స్టెంట్స్, వీఆర్ కాలింగ్ దోస్ ఆర్ జీరో పాలినామియల్స్. సో ఇది అబౌట్ పాలినామియల్ విత్ డిగ్రీస్ అనమాట, అంటే సింగిల్ డిగ్రీ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే పాలినామియల్స్ అంటే కాన్స్టెంట్స్ వేరియబుల్స్ ఉంటాయి, అవునా? సో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఎలా చేసుకున్నాం? 0 డిగ్రీ తీసేద్దాం. లీనియర్, క్వాడ్రటిక్, క్యూబిక్, బై క్వాడ్రటిక్. ఫస్ట్ లీనియర్ అంటే పవర్ ఆఫ్ 1 కాబట్టి ax+b = 0. క్వాడ్రటిక్ అంటే డిగ్రీ ఆఫ్ 2 కాబట్టి ax²+bx+0. క్యూబిక్ కాబట్టి పవర్ 3 అంటే డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ వచ్చి 3 ఉండాలి కాబట్టి ax^3+bx²+cx+d = 0. బై క్వాడ్రటిక్ అంటే బై 2 క్వాడ్రటిక్ 2 అంటే 2 + 2 4 అనమాట డిగ్రీ ఆఫ్ దట్ ఈక్వేషన్. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది పాలినామియల్ డిగ్రీ ఎలా ఉంటుంది? డిగ్రీలు చూస్తాము, వాల్యూస్ చూస్తాం, 0 చూస్తాం, కోఎఫిషియెంట్స్ చూస్తాం. ఓకే, ఇప్పుడు ఈ 0 దగ్గరకు వచ్చినప్పుడు జియోమెట్రికల్, గ్రాఫికల్ రిలేషన్ బిట్వీన్ 0 అండ్ కోఎఫిషియెంట్స్ అనేది మనం గ్రాఫ్ ద్వారా ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం అనమాట. సో ఇదండి అబౌట్ పాలినామియల్స్ ఇంట్రడక్షన్ 1. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.